we can see one important sign in 14th verse, that is Matthew chapter 24 and verse 14. And this gospel of the kingdom will be proclaimed throughout the whole world as a testimony to all nations, and then the end will come. Let us see it in Telugu. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఫస్ట్ జరగవలసిన విషయం ఏంటయ్యా అంటే, లోకమందంతటా దేవుని రాజ్య సువార్త, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గురించి ప్రకటించబడాలి. ఎంతమంది తిట్టినా, ఎంతమంది మరి హేట్ చేసినప్పటికీ మనుషుల్ని ప్రీచ్ చేసే వాళ్ళని అది ఆగదు అని దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి వాక్యపు నెరవేర్పు జరగవలసినదే. లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును అంటున్నారు దేవుడు.